ఒక మ్యూజిషియన్కి ఇలాంటి ఒక గ్రేట్ లెజెండ్స్ పేరు మీద వచ్చే అవార్డ్స్ మించిన అవార్డు ఏది ఉండదు. సో ఆ రకంగా చూస్తే నాకు ఇంకా చాలా సంతోషం ఏంటంటే ఈరోజు జనరల్గా ఒకరి పేరు మీద, ఒక గ్రేట్ లెజెండ్ పేరు మీద ఒక అవార్డు రావడమే ఒక సంతోషం. అంటే చాలా చిన్న ఏజ్లోనే వీళ్ళిద్దరితో కూడా నేను అసోసియేట్ అవ్వటం, వాళ్ళతో చాలా ట్రావెల్ చేయడం అనేది నా లైఫ్లో జరిగిన చాలా అదృష్టమైన ఒక మూమెంట్స్గా నేను భావిస్తున్నాను. బాలుగారితో అయితే కోర్స్ చాలా సాంగ్స్ రికార్డ్ చేసాం, చాలా నా మ్యూజిక్లో చాలా పాడారు. బట్ పిబి శ్రీనివాస్ గారితో నా పరిచయం ఎలా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. మీరు కూడా ఆశ్చర్యపోయారు కదా, తెలియకుండా నాకు అవార్డు ఇచ్చారు. కానీ ఎప్పుడైతే పిబి శ్రీనివాస్ గారు అవార్డు ఉన్నారో ఐ మేడ్ షూర్ దట్ టుడే ఐ హ్యావ్ టు బీ హియర్. ఇన్ఫ్యాక్ట్ ఇంకో చిన్న మాట కూడా చెప్తాను. ఇదే రోజు మా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరుగుతుంది. బట్ అయినా కూడా ఇది ఇంత ముందుగానే నాకు ఒక 2-3 months ముందే నాకు శ్రీనివాస్ గారు చెప్పారు కాబట్టి ఇక్కడ ఉంటాను మాట ఇచ్చా. దాని తర్వాత ఈ మధ్య ఆ డేట్ అనౌన్స్. సో నాకు వాళ్ళేమో అక్కడ రావాలి, నేనేమో అక్కడ ఇక్కడ ఏంటి. బట్ ఏంటంటే మా గురువు గారు మ్యాండలిన్ శ్రీనివాస్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను, మనం ముందు మాట ఎవరికైతే ఇచ్చామో ఆ మాటను మనం నిలబెట్టుకోవాలనేది లైఫ్లో చాలా ముఖ్యమైన ఒక విషయం. అలాగా అలాగా నేను మా ప్రొడ్యూసర్స్కి లేదు సార్, సార్ అది ఇట్స్ ఎ బిగ్ ఈవెంట్. బట్ ఏదైనా నేను మా ప్రొడ్యూసర్కి, డైరెక్టర్ గారికి అందరికీ కూడా చెప్పి, లేదు సార్ ఇలా ఉంది సార్ అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. సో థ్యాంక్స్ వాళ్ళందరికీ కూడా, థ్యాంక్స్ టు ద టీమ్ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్. అండ్ ఆల్సో ఈ అకేషన్గా ఐ థింక్ ఇక్కడ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి గురించి అది మాట్లాడారు కాబట్టి ఐ వాంట్ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ అవర్ డియర్ పవర్ స్టార్ అండ్ ఆనరీ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మా డైరెక్టర్ హరిశంకర్ గారికి, మైత్రి మూవీస్కి అందరికీ కూడా నేను ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎ సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ ఆన్ ది 19th of this month. ఎనీవే నాకు ఒక మంచి కనెక్షన్గా ఉంది. ఇది అక్కడ జరుగుతున్నా ఇక్కడ ఉన్నా కూడా మన ద్వారా అక్కడ ఒక విషెస్ పంపిస్తున్నాం. సో మీ అందరూ కూడా మీ మంచి మనసుతో విషెస్ పంపించండి. చెన్నైలో ఉంటూ కూడా ఒక తెలుగు సభను ఇంత అందంగా ఇన్ని ఇయర్స్గా చేయటం అనేది మామూలు విషయం కాదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్ వై ఐ ఆల్వేస్ మేక్ షూర్ దట్ ఐ హ్యావ్ టు బీ హియర్ వెన్ ఎవర్ శ్రీనివాస్ గారు ఇన్వైట్స్ మీ. ఎందుకంటే చెన్నైలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ ఒక చోటకి పోగేసి, మీరు కూడా చూడండి ఎంత టైం అయినా సరే ఇంతమంది ఫుల్గా వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ, క్లాప్స్ కొడుతూ, ఎంకరేజ్ చేస్తూ ఇంత ప్రేమ మీరు మాకు చూపిస్తున్నారంటే అది చాలా చాలా పెద్ద విషయం. సో ఈ ఈ ఈ ఈ క్లాప్స్ ఇంకా గట్టిగా కొట్టాలి. ఎందుకంటే ఇది తెలుగు వారికి, మీకు, కళాసుధకి, శ్రీనివాస్ గారికి కూడా చెంది, అందులోంచి మాకు కూడా కొన్ని చెందాలి. కాబట్టి మళ్ళీ ఒకసారి క్లాప్స్ కొడితే మేమందరం చాలా చాలా సంతోషిస్తాం. చాలా చాలా థ్యాంక్స్ అండి. తర్వాత కళ, ఎంత గొప్ప కళ అయినా, ఎంత గొప్ప కళాకారుడైనా వాడు పుట్టేది, బ్రతికేది, పెరిగేది, ఎదిగిన తర్వాత బోసుగారు రాసినట్టు ఒదిగేది కూడా ఎందుకు తెలుసా? మీరు కొట్టే ఈ క్లాప్స్ కోసం. ఆ క్లాప్స్తోనే మేము పెరుగుతాం. సో అసలు పెట్టుబడే లేని ఎంకరేజ్మెంట్, పెట్టుబడే లేని అతిపెద్ద గొప్ప విషయం ఈ లోకంలో ఏంటంటే ఈ 7 wonders ఆఫ్ ది వరల్డ్ అది అంటారు కదా. అసలు అన్నిటికంటే బిగ్గెస్ట్ మేబీ 8th or 9th or 10th ఆర్ ద ఫస్ట్ వండర్ ఆఫ్ ది వరల్డ్ ఈస్ ద అప్లాస్ గివెన్ బై ది ఆడియన్స్. బికాస్ వితౌట్ ద అప్లాస్ ఆఫ్ ఆడియన్స్ దెర్ ఇస్ నో ఆర్టిస్ట్. సో ఈరోజు మేము అవార్డ్స్ తీసుకున్న, రివార్డ్స్ తీసుకున్న, ఏం తీసుకున్నా దీని అంతటికీ కారణం మీ అందరూ మమ్మల్ని ప్రేమించి, మీ ప్రేమ మా మీద కురిపించి మమ్మల్ని ఎదిగేలా చేసే మీ అప్లాసే కారణం. సో దానికోసం మీ అందరికీ మేము ఎప్పుడూ కృతజ్ఞతలుగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.